విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 67,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది. నీ పాలనలో 67,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు. 1000కి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇంకా నెలైతే ఎగ్జామ్స్, 2 నెలలైతే ఎగ్జామ్స్. ఇయ్యాలటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోదామా? ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి? ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపినావా నువ్వు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్లోనే పుస్తకాలు ఇచ్చినాం. ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం, రాలేదు. ఇది రేవంత్ పాలనలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇక దవాఖానా, మా మహబూబాద్ దవాఖానా, ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు, అక్కడనే ఆగిపోయింది. 500 పడకల ఆసుపత్రి, ఆ పనులు జరుగుతలేవు. డాక్టర్ పోస్టులు 100కు పైగా ఖాళీలున్నాయి. పేదలకు వైద్యం అందుతలేదు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న గోద్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. ఇంత దుర్మార్గమా? ఇది ప్రజాపాలన? బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తారు. పొద్దుగా లేచి నేను బతికే ఉన్నాను, వాడు మార్చులకి వెళ్ళి లేచి రావట్టే. జయ్యారం గ్రామం చిన్నగూడూరు మండలం. వాడు చచ్చిపోయిందని తీసుకుపోయి బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తే పొద్దుగాల నిద్ర లేచినట్టు లేచి నేను బతికే ఉన్నాను మార్చులకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇయ్యాలటి వరకు దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. బతికినోని మార్చులు వేసిన పాలన రేవంత్ పాలన. ఎంత గొప్పగుంది ఆయన. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి సిపిఆర్ చేస్తారు. ఏమన్నా బతుకుతాడేమో అని తనలాడతారు, కానీ మీరు బతికిన వాళ్ళని తీసుకుపోయి మార్చులు వేసారు. ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటాడు రేవంత్ రెడ్డి. మేము అంత మంచిగా దవాఖాన్లు మంజూరు చేస్తే ఆ దవాఖాన్లు గట్టవైతివి. ముఖ్యంగా తొర్రూరు దవాఖానా, మరిపేట దవాఖానా. మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే 500 పడకల ఆసుపత్రి ఆన్నే పెడితివి. బతికినోని తీసుకుపోయి మార్చురీలు వేస్తేవి. ఇది మీ పాలన. వైద్యం అటకెక్కింది, రైతులకు యూరియా దొరకది. ఏంది రోడ్లు? ఏ రోడ్డు పైనా ఇంత గుంతలు. నేను వరంగల్కి వెళ్ళి కేసముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న ఆ రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ రోడ్ల పట్టుకొచ్చిండు. మోచేతిలో గుంతలనే అట మొత్తం. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రెన్యువల్ కాదు కదా, తట్టెడు మట్టి కూడా పోస్తలేవు, ఇంత డాంబర్ కూడా పోస్తలేవు పొక్కలల్లా. నీ పాలన గట్లున్నది. అంటే రోడ్డు బాగలేదని రూటు మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి గారు మాట్లాడితే 60,000 కోట్లతో రోడ్లు చేస్తున్నా అంటాడు. అయ్యే వెంకటరెడ్డి ఏ ఊరికి పోదని చెప్పరాదు? ఏదన్నా ఒక్క రోడ్డు అన్నా గుంతలు లేకుండా ఉన్నదే రాష్ట్రంలో? కనీసం ఉన్న పొక్కలన్నా పూడ్చు, రోడ్లు మరమ్మతన్నా చెయ్యి. నీ కొత్త రోడ్లు దేవుడెరుగు, నీ 60,000 కోట్ల దేవుడెరుగు. కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా 2 ఏళ్ల నీ పాలనలో ఎక్కడన్నా తట్టెడు డాంబర్ పోసినవా? ఒక్క రోడ్ వేసినవా? కొత్త రోడ్లు కాదు కదా, ఉన్న రోడ్లను ముందు మరమ్మతు చేయండి. చాలా పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆ జేఎన్టీయూ కాలేజ్ కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజ్ పని స్టార్ట్ అయితలేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దానికి ల్యాండ్ లేదని బిల్డింగ్ తరలించడానికి కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలో హార్టికల్చర్ కాలేజ్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్లైనా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నిధులు మంజూరు చేశాం, కానీ ఈ ప్రభుత్వం దాన్ని మల్యాల నుంచి తరలించే కుట్ర చేస్తా ఉన్నారు. మల్యాలలోనే వెంటనే హార్టికల్చర్ కాలేజ్ పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మహబూబాద్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది, జరంత పని ఉంది. 2 ఏళ్లగా మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఎస్టీలకు, మా లంబాడీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం. మంత్రి పదవి ఇయ్యలే, డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారు. చెప్పి 6 నెలలే గాని
దానికి అసెంబ్లీ పెడదామంటే రేవంత్ రెడ్డికి భయం అవుతున్నది. ఎందుకంటే అసెంబ్లీ పెడితే ప్రతిపక్షాలు నిలదీస్తాయేమో, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమో అని అసెంబ్లీ పెట్టే ధైర్యం చాలతలేదు రేవంత్ రెడ్డికి. 6 నెలల నుంచి అసెంబ్లీ పెట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తలేదా? అంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేస్తే అసెంబ్లీ పెడితే మళ్ళీ అన్ని ఏమడుగుతారో ప్రతిపక్షాలు నిలదీస్తారేమో అని భయపడి అసెంబ్లీ పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఈ సంవత్సరం వారం రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే. నేను 40 రోజులు పెడతా అంటే కదా అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? తక్షణమే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి, ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. లంబాడీలకు కూడా వెంటనే గిరిజనులకు లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే మీరు ఇవాళ లంబాడీలను తండాలను చిన్నచూపు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేశారు, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని తండాలకు ఇగో మా అక్కనే ఆ రోజు 400 కోట్లు ఒక మహబూబాద్ లో తండా రోడ్లకు మంజూరు చేశారు. ఒక రోడ్ పని అయితే అన్ని ఆగిపోయినాయి, సగం సగమై ఆగిపోయినాయి. ఆనాడు తండాలకు రోడ్లు ఇచ్చినాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చాం, పోడు భూములకు రైతు బంధు ఇచ్చాం, ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చాం. అన్ని రకాలుగా లంబాడీలను మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు. బంజారా హిల్స్ లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు, కొమరం భీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు. 2 ఏళ్లలో మీరు చేసిన ఒక్క పని, మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవాళ ఎరువులు ఇస్తలేవు, పండిన పంట కొంటలేవు, కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఏ రైతును కదిలిచ్చినా కేసీఆరే బాగుండే. అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆరే బాగున్నాడు, మళ్ళా కేసీఆర్ రావాలని ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆరే కనబడతా ఉన్నాడు. నీ అన్ని కూడా మాయ మాటలు. ఇవాళ రైతుల్ని నట్టేట ముంచినవు. ఇప్పటికైనా వెంటనే మక్కలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, వెంటనే పంటలు కొనండి, పత్తి రైతులకు అన్యాయం చేయకండి, పత్తి యథావిధిగా ఎకరానికి 12 క్వింటాలు కొనాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.